बस काय आहे ఏ ఊరు? మెర్లిపల్లి. మీదంతా ఒకే ఊరేనా? ఎంతమంది? 25 మందా? వీళ్ళంతా పొలం నేరలే. నేను కూడా వస్తా. నేను న్యూస్ పరంగా ఎవరు ఎక్కడి నుంచి అన్న? ఎక్కడి నుంచి వచ్చినా అన్న? మేము పాకాల నుంచి వచ్చాము. చెప్పండి ఎలా ఉంది నా ఇంతమంది? ఇదంతా చాలా బాగుంది. మురుగన్న బాగా చేస్తున్నారు. ఆయన అనుగ్రహంతో మేమంతా మాల వేసుకుని ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నాము. మేము ఇప్పుడు ఇరుముడి తీసుకొని వెళ్ళేదానికి సిద్ధంగా ఉన్నాం. ఎంతమంది వచ్చారన్నా మీరు? మేము 5 మంది వచ్చాం. పాకాల నుంచి. నువ్వు కూడా వస్తున్నావా? ఏ ఊరు? ఆఫీస్ నా ఎక్కడి నుంచినా? నక్కపల్లి. మీరంతా ఒకే ఊరేనా? ఏ ఊరు మీది? ఎంతమంది? నక్కపల్లి వాళ్ళు మొత్తం 60 మంది ఉన్నారా? 68 మందా? ఏ ఊరు? జెండా. ఓకే, మనోరలంతా. ఏ ఊరు బ్రదర్? రెండో ఊరేనా? ఏ ఊరు మీరంతా? ఏ ఊరు? ఇక్కడ నిడుగుంటా. ఎంతమంది? 20 మంది. మీరు మదనపల్లి వచ్చానా? మీరంతా ఒకే ఊరలా? నిడుగుంటా. మీదికా? నిడుగుంటేనా? మీదే ఊరు? ఇక్కడ 2 మాటలు మాట్లాడు. టూర్ చెప్పు.
చూసేదానికి మాకు సంతోషంగానే ఉంది. ఇంతమంది జనాలను చూసి ఆనందిస్తూ పోవాలని కొత్త జనాలకి మంచిగా అన్ని వసతులు చేసి భోజనాలు పెట్టించి అమ్మవారిని చూపించేదానికనేసి ఆయన మంచి ఒక ఆలోచన చేసిన దానికి మాకంతా చాలా మంచి ఆలోచన అనిపించింది. ధన్యవాదాలు సార్. ఎవరు మీదే జెండా ఎవరేనా? ఎంతమంది ఇంద్రమకాల నుంచి? ఎంతమందినా? మొత్తం ఎంతమంది మీరు? 30 మంది ఇంద్రమకాల నుంచి. ఎవరు? గొప్పిల్ కొట్టురా? మీదందరిదినా? మీరందరు గొప్పిల్ కొట్టురా? మీదెవరికా? పొంగునూరు నుంచి వచ్చినారా? ఎంతమంది పొంగునూరు వాళ్ళు? ఎంతమంది? 17 మంది. ఒకసారి చెప్ప మాట చెప్పు. అందరికీ నమస్కారం. మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇలాగా మమ్మల్ని ఫ్రీగా దేవుడి దగ్గరికి తీసుకెళ్ళడం అనేది మాకు ఎంతో సంతోషంగా ఉంది. మేము ఎంతో పుణ్యం చేసుకున్నాం కాబట్టి మాకు ఈ భాగ్యం ఆయన ద్వారా, మురుగన్న ద్వారా మాకు దొరికింది. మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఫస్ట్ టైం నేను ఇదే వినడం. ఒకేసారిగా 12 బస్సులు పెట్టి ఒకే మనిషి దీనికంతా స్పాన్సర్ చేసి మమ్మల్ని తీసుకెళ్ళడం అనేది మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈయన ఇలాగే ఎన్నో కార్యక్రమాలు ఎంతో దేవుడు శక్తి ఇచ్చి ముందుకు నడిపించాల్సిందిగా ఆ దేవుని పొంగునూరు మీది. పిల్లలు, ఆయన భార్య వాళ్ళంతా ఎంతో సంతోషంగా ఉంటుంది. మాకు భాగ్యం కల్పించింది. మాట్లాడతారా? మురుగన్ గురించి ఓం శక్తి పరాశక్తి అమ్మ, ఓం శక్తియే శరణమమ్మ. ఇంతమందిని తోడుకొని పోతా ఉన్నాడు ఆ అన్నకి. ఆ ఓం శక్తి తోడయ్యి ఇంతకంత 10 అంతలు కావాలా. మమ్మల్ని కూడా రక్షించు తల్లి. మీదెవరు? చౌడేపల్లి. ఎంతమంది? 10 మందా? మీరేనంతా? మనమంతా గాంధీనగర్ వాళ్ళు. గంగమ్మ చెప్పాలా? వెరీ గుడ్. తినరా మీ లీడర్? ఏమా లీడర్? ఎంతమంది మీరు గ్యాంగ్? ఎంతమంది? 27 మంది. ఓ 2 మాట మాట్లాడు. చెప్పు మురుగన్, నువ్వు చెప్పు. ఒక 2 మాట మాట్లాడు. ఇంతమంది వచ్చినారు, మాట్లాడు. 2 మాటలు. 27 మందిని చేర్పించినాను నేను. వద్దులే, కూర్చోమ్మా. గంగమ్మ తరపున మురుగన్న, ఓకే. గంగమ్మ తరపున మురుగన్న 600 మందికి పిలుచుకోబోతున్నాడు. టూర్ అందరికి పిలుచుకొని వెళ్తున్నాడు. 3 పూటలు భోజనం పెట్టి పిలుచుకొని పోతా అన్నాడు. వారికి వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ నమస్కారము. మేము పలంనేరుని ఇంకా 27 మందిని పిలుచుకొని వచ్చినాను నేను. మాట్లాడతారు. గుడిలో పెట్టిన వాళ్ళ పేరు లెక్కలా పిలుస్తారు. ఒకరికొకరు కొట్టుకోవద్దండి, తోసుకోవద్దండి. ఒక్కొక్క మనిషిగా రావాల. ఒక్కొక్క మనిషిగా ఓం శక్తి గుడిలో ఇరుముడి పేరు వాళ్ళ పేరు పెట్టి పిలుస్తారు. ఒక్కొక్క మనిషిగా రావాలా. ఒకరికొకరు తోసుకుంటే కష్టం అయిపోతుంది. ఒక్కొక్క మనిషిగా వస్తే భిన్న అయిపోతుంది ఇరుముడి. వాళ్ళ ఇరుముడి తీసుకునేసి నేరుగా గంగమ్మ గుడి దగ్గరికి వచ్చేస్తే పూజ చేసుకొని పోతా ఉండేది అంతే. దాని లోపల తినేదంతా తినేయండి. మీకు 1 అవర్ టైం ఉంటుంది. ఈ గంట చేపలు చేసేయండి. చేస్తా ఉండేది పెద్ద యాత్ర ఇది.
అందరూ సహకరించుకొని అందరూ కలిసి మలిసి ఒక ఫ్యామిలీ ఒక కుటుంబం లాగా పోయేసి రావాల. ఏడన్నా కానీ ఎవరైనా కానీ ఒకరికొకరు కొట్లాడుకొని ఏదైనా ప్రాబ్లం అయితే ఖచ్చితంగా నేను ఆడే దించేసి కారు పెట్టి వాళ్ళ ఇంటికాడికి పంపించేస్తా. రోడ్లు అయితే వదలను, కారు పెట్టి ఇంటికి పంపించేస్తా. ఇది నా ఫ్యామిలీ అయితేనే సరే, ఎవరి ఫ్యామిలీ అయితేనే సరే. నా ఫ్యామిలీ వేరే, మీ ఫ్యామిలీ వేరే కాదు, అందరిది ఒకే ఫ్యామిలీ. నా ఫ్యామిలీ అయితేనే అంతే, మీరైతేనే అంతే. నేను గంగమ్మని నమ్ముకొని యాత్ర చేస్తాను. గంగమ్మకు మాత్రమే మర్యాద ఇస్తాను, గంగమ్మకు మాత్రమే తల వంచుతాను. ఆడ ఎవరు కానీ బస్సులు ఏమైనా చేస్తే ఖచ్చితంగా బస్సు వదిలి దించేసి బస్సు కారు పెట్టి వాళ్ళ ఇంటికి వాడి ఖచ్చితంగా పంపించేస్తా. వెనకాల కారు ఖచ్చితంగా కారు ఫాలో అవుతుంది, 10 మంది ఎక్కించే మరి బస్సు వెనకాల కారు ఫాలో అవుతుంది. అందరూ జాగ్రత్తగా వినండి. జాతరకు పోతాడు 600 మంది. ఏడుందో ఏడంగా ఆడ పోయి షాపింగ్ చేసుకొని ఉండొద్దండి. మీరు ఎంత భిన్నా బస్సు ఎక్కుతారో అంత భిన్నా టూర్ అన్ని ఊళ్ళు మనం చూసుకొని వచ్చేయచ్చు. అందువల్ల అందరూ సహకరించుకొని షాపింగ్, మేల్మరువత్తూరు షాపింగ్, ఇదంతా షాపింగ్ గీపింగ్ ఆడవద్దు. లాస్ట్ పళనిలో పెడతాం, లాస్ట్ పెడతాం. లాస్ట్ తెల్లారత 10 నుంచి 11 లోపల పళనిలో పెడతాను. పళనిలో పెట్టినప్పుడు మీరు షాపింగ్ చేసుకొని 600 మంది షాపింగ్ చేసుకొని వాళ్ళ బస్సుల దగ్గర వచ్చే వరకు మేము ఏం డిస్టర్బ్మెంట్ చేయము. సెంట్రల్ ఏడైనా నిలబెడితే ఏమన్నా మనిషి కనపడకుండా పోతే బండి ఆడే నేను చెప్తాను కదా, ఆల్రెడీ కారు పెడతాను. ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళు మిమ్మల్ని పిలుచుకొని మీ ఇంటికాడ వదిలేస్తారు. సగం దారిలంతా ఎవరిని వదిలే పరిస్థితి ఉండదు, ఇల్లు చేర్చేస్తాం అంతే. యాత్ర మేల్మరువత్తూరు మెయిన్. అమ్మ దర్శనం అయినాకనే అందరూ కంట్రోల్గా వస్తే కంట్రోల్గా అన్ని దర్శనాలు కరెక్ట్గా చూపించుకొని కరెక్ట్గా వస్తాం. మాత్రలు పేషెంట్లు ఉండే వాళ్ళ మెడిసిన్లు అన్నీ ఎత్తుకునేయండి. మీకు ఏమి ఇబ్బంది వస్తానో అన్ని బస్సులు నేను ఉంటాను, అన్ని బస్సులో జర్నీ చేస్తాను. సీట్లు ముందు వెనకాల తక్కువగా ఉండే వాళ్ళకి కూడా బస్సు ఒకటి ఎక్స్ట్రా పెట్టినాను. చాలకుండా పోతే బస్సు ఎక్కిస్తాను, వేరే బస్సు కూడా. కొట్టుకోవద్దండి. బస్సు వచ్చినాక మళ్ళీ పిలుస్తాను. మళ్ళీ పిలిచి మీరంతా ఒక టీముగా 50 మంది అంటే 50 మంది మళ్ళీ పిలిచి బస్సు నెంబర్ చెప్పి పంపిస్తాను. ఇప్పుడు చెప్పింది కాదు బస్సు నెంబరు, మళ్ళా ఇంకొకసారి ఇరుముడి ఎత్తుకొనినాక మళ్ళీ డైవర్ట్ చేసి పంపిస్తాను నేను. ఇరుముడి ఎత్తుకొనినాక 50 మంది అన్నప్పుడు 50 మంది సపరేట్గా బస్సు నెంబర్ చెప్పి పంపిస్తాము. ఎక్కేయండి. అందరూ సహకరించుకొని అందరూ కలిసి మెలిసి పోయేసి రావాలమ్మా. అక్కపక్కల ఉండే వాళ్ళని ఎవరిని చేయి వదలద్దండి. తెలిసిన వాళ్ళు ఉన్నారు, తెలియని వాళ్ళు ఉన్నారు. కలిసిమెలిసి ఏడన్నా గుడి లోపలికి పోయినప్పుడు అన్ని పుణ్యస్థలము, లక్షలాది జనాలు ఉంటారు. పోయినప్పుడు 5 మంది 10 మంది చూసుకోండి. తెలియని వాళ్ళు నెంబర్లు తీసుకునేయండి. నెంబర్లు తీసుకొని ఫోన్ చేయండి, మేము వచ్చి పిలుచుకునేస్తాము. అందరూ కలిసి మెలిసి ఒక కుటుంబం లాగా పోయేసి వస్తేనే ఈ యాత్ర మనకి సక్సెస్ అవుతుంది. మీకు ఏం ప్రాబ్లం వస్తేనో నేను అందుబాటులో ఖచ్చితంగా ఉంటాను ఇమీడియట్లీ. అందువల్ల మీరు ఏం పరిస్థితి వస్తేనో నాకు చెప్పుకోవచ్చు ధైర్యంగా. మీ కుటుంబంలో ఒక అన్నగా తమ్ముడుగా నేను ఉంటాను, బిడ్డగా. మీకు ఏం కావాలంటే నన్ను ధైర్యంగా అడగచ్చు. మీకు ఇబ్బంది వస్తేనే నాకు చెప్పొచ్చు. మొహమాట ఏం పడదండి. ఫ్రీగా పిలుచుకొని పోతారు. వాళ్ళకి చెప్పేది ఎట్లా అనేసి ఎవరు మొహమాట పడద్దండి. అంతా పడద్దండి. అందరూ మనోళ్ళే, అందరూ ఒక ఫ్యామిలీగా పోతా ఉన్నాము, ఒక కుటుంబంలాగా పోతా ఉన్నాము. మొహమాటలు పడకుండా ఇబ్బంది అయితే ఖచ్చితంగా నా దగ్గర చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఏ ఇబ్బంది వస్తానో నాకు చెప్పండి, నేను ఉన్నాను మీకు అండగా. మీకు ఏం కావాలో నేను చేస్తాను. బయట ఊరు మన ఊరు కాదు, బయట ఊరు పోయేసి వచ్చేది మనం భద్రంగా పోయేసి భద్రంగా వచ్చి చేరాలనేసి ఆ గంగమ్మ ఆశీర్వాదము, ఓం సత్యమ్మ ఆశీర్వాదము, ఆ శివుని ఆశీర్వాదము మనకి అందరికీ కావాలా. చాలా జరుగుతూ ఉంది. అమ్మ ఆశీర్వాదం తీసుకోండి. ఒక 2 నిమిషాలు ఇరుముడి అంతా ఎత్తుకునేయండి. భోజనం చేసే వాళ్ళు చేసేయండి. ఒక గంట సేపుల బస్సు అంతా మేమంతా పూజ చేసి పెట్టేస్తాము. ఇరుముడి ఎత్తుకొని బస్సు ఎక్కేసి పోతా ఉండడమే. పోయిన వెంటనే ఫస్ట్ మేల్మరువత్తూరు దర్శనం అయిపోతుంది. మేల్మరువత్తూరు అయిన వెంటనే సిదంబరం పోతాము. సిదంబరం అయిన వెంటనే రామేశ్వరం పోతాము. రామేశ్వరం అయిన వెంటనే కన్యాకుమారి పోతాము. పోయే దారిలో పుణ్యస్థలం ఉంది. మీరు అందరూ సహకరించుకొని బస్సు ఎంత భిన్న వచ్చి ఎక్కుతారో ఇంకో 2 పుణ్యస్థలం చూపిస్తాను. ఈ 5 రోజుల టూర్లో ఇంకో పుణ్యస్థలం 2 అనేది 10 పుణ్యస్థలం చూపిస్తాను నేను. మీరు సహకరించుకొని వస్తేనే, మీరు సహకరించుకొని ఎంత భిన్న వస్తారో అంత భిన్న చూస్తాం. మనం దూరాభారం పోతాము. 2400 కిలోమీటర్లు వస్తుంది. అందరూ సహకరించుకొని, అందరూ పిల్లోళ్ళు ఉన్నారు,
వయసు అయిన వాళ్ళు ఉన్నారు, నడిచే వాళ్ళు ఉన్నారు, నడిన వాళ్ళు ఉన్నారు. కొంచెం సాయం చేయండి. ఇబ్బందిగా ఉండేవాళ్ళు, నడిచేదానికి ఇబ్బందిగా లేకుండా ఉండేవాళ్ళు, వయసు అయిన వాళ్ళు, నా సాయం ఖచ్చితంగా మీకు ఉంటుంది. నేను అడగచ్చు. నేను మీతో పాటు వచ్చి దర్శనం చూపించుకొని పిలుచుకొచ్చి బస్సు దగ్గర వదులుతాను. మొహమాట పడకుండా ఖచ్చితంగా అడగండి. ఓం శక్తి. ఇక్కడికి విచ్చేసినటువంటి ఓం శక్తి భక్తులకి మురగన్నకి మంచి పేరు తెస్తామని అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి. మన అందరి తరపున ఇంకొకసారి చప్పట్లు కొట్టాలి. నేను ఇంత కష్టపడేది, ఇంత ఇది చేసేది నా పేరు కోసం, నా మంచితనం కోసం అంతా నేను కాదమ్మా. నా కొడుకు, నా కూతురు, నా పిల్లల్ని సాకునేదానికి అయితుంది. నన్ను నమ్మి ఊరోళ్ళు ఈ గంటా ఊర్లో గంగమ్మ గుడిని నాకు అప్పచెప్పినారు. నేను ఈ తాపత పడతాను, ఇంత కష్టపడతాను. మీ దగ్గర నేను ఎవరు కానీ ఏం పని చేయాల, ఏమి ఒకరికి ఒకరు గలాటాలు లేకుండా మనస్తృప్తిగా వచ్చి సంతోషంగా పిలుచుకొని వస్తే నాకు ఇదే ఎక్కువ సంతోషము. ఇది నాకు ఇచ్చే మర్యాద కాదు. నన్ను నమ్ముకొని, నేను ఒక గంగమ్మని నమ్ముకొని యాత్ర చేస్తాను. ఆ గంగమ్మకి ఎటువంటి చెడ్డ పేరు రాకుండా నాకు వస్తే పర్వాలేదు. నన్ను నమ్మి నా తల్లి ఇంతమందిని పంపిస్తా ఉంది, 600 మందిని. ఆ తల్లికి చెడ్డ పేరు రాకుండా అందరూ సహకరించుకొని వచ్చి ఆ గంగమ్మకి మంచి పేరు తెప్పియాల్సిందిగా మా ఆలయ కమిటీ తరఫున తెలుసుకుంటా ఉన్నాం. ఓం శక్తి, ఓం శక్తి, ఓం శక్తి. మురుగన్న గురించి మాకు తెలీదు. ఫోన్ చూసి వస్తే వచ్చి అడిగితే చెప్పినాడు రమ్మని. మేము బాబా ఫ్యామిలీ అంతా చల్లగా ఉండాలా, దేవుడు చల్లగా చూడాలా, బాగుండాలి. తీసుకొని అమ్మ దండం పెడేసండి. అందుకనే చేయండి. ఇరుముడి చెప్పుకునే వాళ్ళు